ఒక జెంటిల్మెన్ మరియు ఒక బ్యూటిఫుల్ లేడీ అనుకోకుండా ఇద్దరు ఒక రెస్టారెంట్కి వెళ్తారు. అదే బార్ అండ్ రెస్టారెంట్. అక్కడ వేరేగా వారిద్దరు కూర్చొని ఉంటారు. వీరిలో జెంటిల్మెన్ ఏం చేస్తుంటాడంటే బాటల మీద బాటలు తాగుతూనే ఉంటాడు. కానీ అక్కడ ఉన్న ఆ బ్యూటిఫుల్ లేడీ ఇతన్ని గమనిస్తూ తీరా కట్ చేస్తే అతడు ఎవడో కాదు, చిన్నప్పుడు తనతో పాటు చదువుకున్న ఫ్రెండే ఆ జెంటిల్మెన్. అది ఆమె కనిపెట్టి అతని దగ్గరికి వెళ్ళి, నేను మీ దగ్గర కూర్చోవచ్చా అని అడుగుతుంది. దానికి అతను యాజ్ యూ లైక్ అంటాడు. కూర్చొని వారిద్దరూ పరిచయాలు చేసుకున్నాక అప్పుడు తెలుస్తుంది, అరే చిన్ననాటి మిత్రుడు అని వారిద్దరు. అలా వారు పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఉంటారు. ఆ జెంటిల్మ్యాన్ని ఆ బ్యూటిఫుల్ లేడీ ఇలా అడుగుతుంది, నీవు రోజుకి ఎన్నిసార్లు బీర్లు తాగుతావు అని. అతడు చెప్తాడు, రోజుకి ఒక 600 రూపాయలు ఖర్చు అవుతుంది ఇన్క్లూడింగ్ టిప్ అని చెప్తాడు. అప్పుడు ఆ బ్యూటిఫుల్ లేడీ 600 ఇంటూ 365 రోజులు, 25 సంవత్సరాలుగా నువ్వు తాగుతున్నావు కదా, ఇక్కడ దగ్గర 54 లక్షలు నువ్వు ఖర్చు వేస్ట్ చేశావు అని అతనితో అంటుంది. అతను అంటాడు, కాదు నేను 30 సంవత్సరాలు తాగుతున్నాను. చలో పర్వాలేదు, 25 సంవత్సరాలుగా అంటే 54 లక్షలు అంటే కొత్త బెంజ్ కార్ కొనవచ్చు కదా, అంత డబ్బు నీ దగ్గర వృధా చేసావంటుంది. అప్పుడు ఆయన ఇలా అంటాడు, సరే నీకు తాగుడు అలవాటు ఉందా? లేదు. మరి నీ బెంజ్ కార్ ఎక్కడుంది చూపించాను అడుగుతా. ఈ కథలో మనకు తెలియాల్సింది ఏంటంటే గుడ్ హ్యాబిట్ బ్యాడ్ హ్యాబిట్ అది పక్కన పెట్టండి. నీవు సంపాదించే డబ్బులో ఎంత సేవింగ్ చేస్తున్నావు, ఎంత మదుపు చేస్తున్నావు, రేపు పొద్దున ఎంత వస్తుంది అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. దీని గురించి మరింతగా తెలుసుకోవాలంటే వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. నేను మీ ఎంకే శంకర్. మనలో మనం చాలామంది సంపాదిస్తుంటాం, కానీ ఎలా దానిని ఖర్చు చేయాలో చాలామందికి తెలియదు. మనకు మార్కెటింగ్ గురువులు చాలామంది ఇలా చెప్తారు, 50% నీ యొక్క ఇంటి అవసరాల కోసము, తర్వాత 30% నీ యొక్క కోరికల కోసము, 20% ఫ్యూచర్ మదుపు కోసం అంటే సేవింగ్స్ కోసం ఇలా చెప్పారు చాలామంది. కానీ హాంకాంగ్ బేస్డ్ బిలియనర్ ఈ విధంగా చెప్తాడు. అతడి పేరు లీ కషింగ్. అతడు ఒక మోడల్నే మనకి ఇచ్చాడు. అదేంటంటే 30, 25, 20, 15, 10. దీనిని మీకు క్షుణ్ణంగా చెప్తాను, వినండి. అతడు ఏమంటాడంటే 30% లీవింగ్ ఎక్స్పెన్సెస్ అంటే నువ్వు బతకడానికి కోసం ఖర్చు పెట్టుకో, 25% ఇన్వెస్ట్ మీద పెట్టు, 15% లర్నింగ్ మీద పెట్టు, 10% ట్రావెలింగ్ మీద పెట్టు, 20% నెట్వర్క్ మీద పెట్టు అంటాడు. దీనిని ఇంకా మీకు క్షుణ్ణంగా చెప్పాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. రమేష్ అనే ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నాడు, నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. సో అతడు 30% లివింగ్ ఎక్స్పెన్సెస్ అన్నాం కదా, ఇంటి ఖర్చు కోసం 30,000 ఖర్చు పెట్టుకోవాలి. 25,000 సిప్లో కానీ ఎల్ఐసిలో కానీ ఇన్సూరెన్స్లో కానీ పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది. 20% నెట్వర్క్ మీద అంటే ఇప్పుడు మనకి ఇళ్లలో మన ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ సిస్టర్స్ బ్రదర్స్లో కానీ వాళ్ళ యొక్క పిల్లల బర్త్డేలు, తర్వాత యానివర్సరీ ఇలాంటివి జరుగుతుంటాయి. పెళ్ళిళ్ళు జరిగినప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలి. ఇలా గిఫ్ట్లు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న మన పిల్లలకి
బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ జరిగినా వాళ్ళందరూ కలిసి మనకి ఇస్తారు. సో ఈ విధమైన అంటే ఒక 20,000 వరకు నెట్వర్క్ మీద నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయి. ఇది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్. ఇది ఊర్ల సైడ్ ఇది చాలా బాగా ఉంటుంది, సిటీలో అంతగా ఉండదు కానీ. సో ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ నెట్వర్క్ మీద. 15,000 రూపాయలు నిన్ను నువ్వు డెవలప్మెంట్ చేసుకోవడానికి, అంటే బుక్స్ కోసం కానీ బట్టల కోసం కానీ నీ బ్రాండ్ ఇంప్రూవ్మెంట్ కోసం ఖర్చు పెట్టుకో. తర్వాత 10,000 ట్రావెలింగ్ పర్పస్. ప్రతి సంవత్సరము ఎక్కడో ఒక దగ్గరికి విహారయాత్రకి వెళ్ళు. దీనివల్ల నీవు ఒక మంచి నూతనంగా తయారయ్యి ఇంకా మంచిగా పనిచేయగలవు కదా. ఈ విధంగా ఖర్చు పెట్టుకోవాలని తను ఒక మోడల్ క్రియేట్ చేశారు. ఇది వినడానికి చాలా మంచి మోడల్, అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. మీరు కానీ చేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంప్లిమెంట్ కూడా చేయగలరు. కానీ కొంత వరకు ఇది కష్టమే, ఎందుకంటే మనం భారతీయులము, మనము త్యాగాలు చేసి పిల్లల కోసం కూడబెడతాము. అలా కూడబెట్టి వాళ్ళని ఎటు కాకుండా తయారు చేస్తున్నాం. అలా చేయకుండా వారికి, నీ పిల్లలకి మంచి చదువు, వారు పడిపోకుండా ఒక చెయ్యి సపోర్ట్ ఇవ్వు, అంతేగాని ధనం కూడబెట్టి దరిద్రులు చేయకు. ఓకే, ఈ మోడల్ చాలా మంచి మోడల్, పాటించి చూడండి. మీకు ఈ మోడల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. చివరిగా మా యొక్క ఛానల్ శంకర్స్ అడ్వైజర్ని సబ్స్క్రైబ్ కండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.